తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, మా పిల్లలకు మంచి భవిష్యత్తు కోసము నేను ఇక్కడ ఒకవైపు కష్టపడుకుంటూ మరోవైపు వాళ్ళకి ఫ్యూచర్ నేను డిజైన్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఇది చదివితే ఇట్లా ఆపర్చునిటీస్. అదే అని ఎందుకంటే తల్లిదండ్రులు అని మీరు జనరలైజ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఫూల్స్ ఉంటారు, ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, లేకపోతే ఏదో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే ఏదో రకరకాలు ఉంటారు. అందరినీ కలిపి మీరు తల్లిదండ్రులకు తెలుసు పిల్లల గురించి అంటే కాదు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమన్నాడు, విద్యా వ్యవస్థ తీసేయాలి అని అసలు తన పిల్లలందరినీ తనే స్కూల్ పెట్టుకోండి ఇంట్లో, వాళ్ళకి ఏం నేర్పాలి ప్రాక్టికల్గా అనేది. అసలు ఆ కాన్సెప్ట్ అసలు ఎవడన్నా డిస్కస్ చేసాడు? అది ఎలాన్ మస్క్ ఎవరు చెప్పడానికి? అంటే అది ఎలాన్ మస్క్ డబ్బులు ఉన్నాయి, అప్పుడు తన స్కూల్లో పాసిన తనే ఇస్తాడు తన కంపెనీలో, ఓకే. కానీ ఇక్కడేమంటున్నారు, ఓకే ఎవరో పెట్టారు రూల్స్, ఆ రూల్స్ అప్పుడు ఎలాన్ మస్క్ పిల్లలకు సంపాదించిన ఎడ్యుకేషన్ మీరు అది అదే పెట్టాలి కదా, కోర్స్ ఎక్కడ కూడా పెట్టచ్చు కదా. అసలు అడిగారు అసలు ఏం చేస్తున్నాడని తెలియదు. సో బేసిక్లీ ఏ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా ఉండదండి, కానీ సిస్టంలో మేజర్ ఫాల్ట్ ఉంది అని మనం రికగ్నైజ్ చేసినప్పుడే దాని మీద డిస్కస్ చేసి ఒక సొల్యూషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు దాని వేపే వెళ్ళకుండా అది గుడ్డెద్దులో చేలో పడినట్టు అలా వెళ్ళిపోతూ ఉంటే ఫైనల్ ఎఫెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు రాదు, వాళ్ళ మూలన బలైపోతున్న స్టూడెంట్స్కి వస్తారు. కానీ మీరు ఎడ్యుకేషన్ సిస్టమే రాంగ్ అనుకున్నప్పుడు ఇదే ఎడ్యుకేషన్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఈ మొత్తం వ్యవస్థ మొత్తం అంటే ఏది మీరు అంటున్న ఎలాన్ మస్క్ కూడా ఒకప్పుడు ఇంకో కాలేజ్కి వెళ్ళి చదివాడు, తను అక్కడ ఎంతో కొంత నేర్చుకొని వాళ్ళు ఎలాన్ మస్క్ అయ్యారు. సో ఈ వ్యవస్థ ఇలా ఉన్నప్పుడు మనం ఈ వ్యవస్థని తప్పు మొత్తం డెమాలిష్ చేయాలి అనుకుంటే అదే అన్న ఇప్పుడు ఎవల్యూషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు స్టార్ట్ అయ్యారు. లాంగ్వేజ్ అంటే ఏంటి? ఆర్గనైజింగ్ ద నాయిసెస్ ఇన్ ద మౌత్. మీ నోరు చేయగలిగే నాయిసెస్ని ఆర్గనైజ్ చేసినప్పుడు అది ఒక లాంగ్వేజ్ అవుతుంది. ఆ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద సేమ్ నాయిస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అవుతుంది. అక్కడి నుంచి రైటింగ్ నుంచి ఇంకోటి ఏదో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్కి ఎప్పుడు మీకు ఒక స్టేజ్ ఎప్పుడు మారుతుందంటే దానికి అంతకు మించి మీరు ఏ సిస్టమ్ మీరు బేస్ చేశారో మెమరీ బేస్డ్. ఇప్పుడు జనరేషన్స్ ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ 2 కారణాల వలన మనుషులు అడ్వాన్స్ అయ్యారు. ఒకటి కమ్యూనికేషన్, నోరు, ఇంకొకటి చేతులు. మీ నోట్లోంచి వచ్చినది దాన్ని చేసి చేతులతో రాశారు, పెట్టారు, ఏదో బొమ్మలు వేసారు. ఈ 2 ఆస్పెక్ట్స్ అనేది మీకు జనరేషన్, అప్పుడు మీరు ఒక జనరేషన్ నేర్చుకున్నదంతా రెండో జనరేషన్ మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోకుండా ఇక్కడ నుంచి అడ్వాన్స్ అవ్వచ్చు. దట్ ఈజ్ వాట్ హ్యాపెన్ ఇన్ ద కోర్స్ ఆఫ్. ఇప్పుడు ఏమైందంటే ఆ పాసింగ్ ఆన్ ఆస్పెక్ట్ ఒకటి, మెమరైజ్ చేయడానికి ఉన్న ఆస్పెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల దాని మీనింగ్ లేదు ఇప్పుడు. అది టోటల్గా. అప్పుడేంటి, ఇప్పుడు ఎవల్యూషన్ లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ వాట్ యూ థింక్ ఈజ్ ఎడ్యుకేషన్. అప్పుడేంటి, మీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 70s, 60sలో పీక్ అయింది. మస్సుల్ని రీప్లేస్ చేసింది. తోసే పనులు, లాగే పనులు, ఎత్తే పనులు, ఇలాంటివన్నీ మషిన్స్ చేయడం మొదలైనవి. అప్పుడు మీకు మిగిలిన టైంలో స్కిల్డ్ వర్క్, థింకింగ్ వర్క్, అనలిటికల్ వర్క్ చేసి మొదలెట్టాం మనం. దాంతో బ్రెయిన్స్ పెరిగినాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైందంటే అది మైండ్ని రీప్లేస్ చేస్తుంది, మసిల్ అయిపోయింది ఆల్రెడీ. మైండ్ని రీప్లేస్ చేసినప్పుడు అంటే మీకన్నా డేటా ప్రాసెసింగ్ ఎక్కువ చేస్తుంది, అనాలిసిస్ ఎక్కువ చేస్తుంది, సొల్యూషన్స్ మీకన్నా బెటర్ చేస్తుంది. అప్పుడు ఎడ్యుకేషన్ అనేది మళ్ళీ మీరు రీథింక్ చేయాలి కదా. ఎప్పుడైతే మనకి కారు వెళ్ళింది, మనం నడిచి వెళ్ళినప్పుడు కారు ఎక్కి వెళ్ళాం, నడవాల్సిన అవసరం లేదు కాబట్టి. అప్పుడు మనకన్నా బెటర్ మైండ్ మన ఫోన్లో ఉన్నప్పుడు మీ మైండ్ ఎందుకు ఇప్పుడు ఏ విధంగా మీరు డెవలప్ చేస్తున్నారో ఆ మైండ్ ఇంక పనిచేయదు. ఇప్పుడు మీరు కొత్తగా చూడాలి హ్యూమన్ మైండ్ ఏం అవుతుంది, ఏం చేయగలుగుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎడ్యుకేషన్ సిస్టంలో. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమో పాత పద్ధతులు నడుస్తుంది. ఇక్కడ మన ప్రపంచంలో ఉన్న అవసరం ఏమో దీని నుంచి వస్తుంది. మీరు అంటున్న అడ్వాన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇప్పుడు ఒకసారి గ్రాడ్యుయేషన్ వరకు రెగ్యులర్గా ఉన్న సిస్టంలో వెళ్ళినా సరే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత మనం చూసినప్పుడు ఏఐ మీద టూల్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే అడ్వాన్స్ ఈ లాంగ్వేజెస్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా డిప్లొమా కోర్సెస్ లాగానో స్పెషల్ కోర్సెస్ లాగానో నేర్పిస్తున్నారు. అక్కడ నుంచి మొత్తం ముందు తీసుకొచ్చేయాలంటారు ఇప్పుడు. అంటే ఆల్మోస్ట్ 10th నుంచి కోర్సెస్ అనేది మీనింగ్ లేదన్న. కోర్సెస్ ఏ కోర్సెస్ అనేది పాయింట్ కాదు. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎవల్యూషన్లో ఏప్స్, కోతులు ఉండి, నియండర్తల్ మ్యాన్, తర్వాత ఏప్స్, తర్వాత నియండర్తల్, ఇలాంటి రకరకాలు మారి మనం హోమోసేపియన్ స్పీసీస్ సపోజ్లీ 60,000 years బ్యాక్ నుంచి ఉన్నాం. ఇప్పుడు ఏఐ అనేది ఇంకో స్పీసీస్. అది ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్ఆర్గానిక్. మనందరూ ఆర్గానిక్ స్పీసెస్ అంటే బ్లడ్, స్వెట్, బోన్స్ ఇలాంటి వాటిలో వచ్చిన దానికి ఇది ఒక సాఫ్ట్వేర్. కానీ
ఇది కూడా న్యాచురలే ఎందుకంటే మనిషే క్రియేట్ చేశాడు, ఉన్న మటీరియల్తోనే క్రియేట్ చేసి మనం అంటున్నాం ఆర్టిఫిషియల్ అని. సో అప్పుడు మనకన్నా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఐన్ ర్యాండ్ నావెల్స్ని ఒక 2-3 సంవత్సరాలు చదివాను నా కాలేజ్ టైంలో. విపరీతంగా నా మీద ఒక ఇన్ఫ్లుయెన్స్, అర్థం చేసుకోవడానికి చదవటానికి నాకు 2-3 సంవత్సరాలు పట్టింది. నేను ఈ మధ్యన జస్ట్ 3 వీక్స్ బ్యాక్ గ్రాక్ 3ని ఐన్ ర్యాండ్ ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ చెప్పమని అడిగాను. ఇచ్చింది. ఓకే, ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్, అది అర్థం చేసుకుంటా. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఐన్ ర్యాండ్ 1965లో రాసింది ఫౌంటైన్ హెడ్. ఆ టైంలో 65 అంటే మీకు ఆల్మోస్ట్ 60 ఇయర్స్ అయిపోయింది రాసి. 60 ఇయర్స్ నుంచి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు ఐన్ ర్యాండ్. ఇప్పుడు గ్రాక్ 3లో ఐన్ ర్యాండ్ ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ అని ఇస్తే నేను అది చదివితే ఐన్ ర్యాండ్ గారు లేరు, పోయారు ఆవిడ. ఓకే, నేను పెద్ద ఎక్స్పర్ట్ అని నా ఫీలింగ్. ఎప్పటి నుంచి నేను 1990లో 85లో ఎప్పుడు చదివినప్పటి నుంచి ఇప్పుడు 25. ఓకే, ఇప్పుడు నేను గ్రాక్ 3 ఇచ్చిన క్వశ్చన్స్ చూసి నాకు మొత్తం ఐన్ ర్యాండ్ పోయింది నా మైండ్ నుంచి. ఇప్పుడు ఐన్ ర్యాండ్ బతుకుంటే ఆన్సర్ ఇచ్చేవారేమో నాకు తెలియదు, నేను ఇవ్వలేకపోతున్నా. నాకు ఐన్ ర్యాండ్ ఏం చెప్పారు కదా, ఐన్ ర్యాండ్ గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి నా కనెక్షన్, కానీ ఐన్ ర్యాండ్ గారు కాదు కదా కనెక్షన్, నా కనెక్షను. అప్పుడు నేను ఆల్మోస్ట్ 40 ఏళ్ళు నేను ఎదవల్ల ఇది బిలీవ్ చేశాను అన్న నాకు ఫీలింగ్ వచ్చేసింది. ఓకే, అప్పుడేంటి, మీకు అంతకు ముందు నేను ఇంతకాలం బిలీవ్ చేసి నేను ఒక ఎక్స్పర్ట్లా ఫీల్ అయింది ఒక్క సెకండ్ తీసి బయటపడేసింది. ఇప్పుడు అలాంటప్పుడు మీరు మనిషిని నమ్మడు, టీచర్ని, ఏ మనిషిని, అంత పెద్ద ఫిలాసఫర్ ఇది సెకండ్ల మీద అది ఇచ్చేస్తా ఉంటే మీరు ఏ ఉద్దేశంతో మీరు ఆవిడ ఒక పెద్ద గురువు, లేకపోతే ఈయన ఒక పెద్ద రైటరు, అతను ఎవరో పెద్ద ఫిలాసఫరు, ఇలా అన్ని అనుకున్న వాళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు దే ఆర్ నాట్ దేర్. దట్ ఈస్ ద పాయింట్. అప్పుడేంటి, మీరు అసలు చదివేందుకు మీరు చదివేందుకు, చదువుకు ఫైనల్ రిజల్ట్ ఏంటి, ఎగ్జామ్ పెడతారు. అప్పుడేంటి, అసలు మీరు చదువులన్నీ క్యాన్సిల్ చేసేసి ఎగ్జామ్ పెట్టాలి.